మీనరాశి వారికి 2025 మొదలు 1 కాదు 2 కాదు ఏకంగా 10 ఏళ్ల పాటు వీరి జీవితం నక్కతోక తొక్కినట్లుగా మారబోతోంది. ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు. మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? 2025 సంవత్సరం మొదలు వీరికి 10 ఏళ్ల పాటుగా వీరి జీవితంలో ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఈ విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది. అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి 2025 సంవత్సరం మొదలు 10 ఏళ్ల పాటు వీరి జీవితంలో వీరు ఊహించనిటువంటి అదృష్టం అయితే కలగబోతోంది. ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి. మీరు చేసే పనులన్నీ కూడా సజావుగా సాగాలి అంటే కొద్దిపాటి జాగ్రత్తలు అనేవి మీకు చాలా అవసరం. కోపాన్ని అదుపులో చేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించండి. దుర్గా ధ్యానం శాంతిని కూడా కలిగిస్తుంది. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని కూడా చేరుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలను కూడా మీరు అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించి అందరి నుండి ప్రశంసలు పొందుతారు. మానసికంగా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. ఒక సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది. స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం కూడా లేదు. ఈ మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీకు ఊహించని మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ సమయం మీకు అంతా కూడా అనుకూలత అధికంగానే ఉంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయి. మౌనంగా ఉండండి చాలు, అన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ నోటిని మీరు ముందుగా అదుపులో ఉంచుకున్నట్లయితే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. ఒక వ్యక్తి కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీ లైఫ్ అనేది ఒక మంచి ట్రాక్లోకి వస్తుంది. అంతేకాదు ఈ సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మీ మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది. విజయవంతమైన ఉద్యోగులు వారి యొక్క విజయాలను ప్లాక్ చేస్తారు. అంచనాల ప్రకారం మీరు లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా మీరు పొందవచ్చు. విధి మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అందిస్తుంది. మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీ వ్యాపారం మీకు అధిక లాభాలను కూడా ఇస్తుందని చెప్పడం చాలా ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. నిరంతర ఆదాయ ప్రవాహం మీకు ఆర్థికంగా తోడ్పడడంలో సందేహం అయితే లేదు. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అదృష్టమే అదృష్టం. భవిష్యత్తులో తమ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీకు దక్కనుంది. 2025 ప్రారంభం నుండి కూడా శనిదేవుడు మీ 12వ ఇంటి గుండా వెళతాడు. మీ విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది. ఈ సంవత్సరం యొక్క వ్యాపారానికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ రాశివారు ప్రతి బుధవారం కూడా గణేశునికి 21 తమలపాకులు సమర్పించడం వలన మీ కోరికలు నెరవేరుతాయి. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా అందిస్తుంది. మీ వ్యాపారం మీకు అధిక ఉత్పాదకతను కూడా చూపిస్తుంది. మీరు అపారమైన లాభాలను పొందగలుగుతారు. ఈ సంవత్సరం మీ పూర్వీకుల నుండి ఆస్తి కూడా మీరు అలాగే చాలా డబ్బులు కూడా సంపాదిస్తారు. గ్రహ కదలికలు మీకు చాలా భరోసా ఇస్తాయి. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోగలరని చాలా అంచనా కూడా వేయబడి ఉన్నది. మీ ఆదాయం పెరుగుతుందని, మీ ఖర్చులు తగ్గుతాయని చెప్పడం ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టాన్ని అనుగ్రహిస్తుంది. ఇది మీ యొక్క ఆర్థిక విషయాల్లో ప్రతి అడుగు కూడా మద్దతు ఇస్తుంది. మీ ఖర్చులను బడ్జెట్ చేయడం మరియు మీ డబ్బు విషయంలో చురుకైన చర్యలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా మీరు ఆర్థిక స్థితిని తనిఖీ చేయడం మంచిది. ఆలోచనాత్మక నిర్ణయం
మాత్రమే మీకు ప్రయోజనాలను తీసుకువస్తుంది. మీరు 2025 సంవత్సరం మధ్యకాలానికి చేరుకుంటున్నప్పుడు మీరు ప్రయోజనాత్మకమైనటువంటి స్థితిలో కూడా కనిపిస్తారు. మీరు మీ డబ్బును శుభకార్యాలకు ఖర్చు చేయాలి అనుకుంటారు. 2025 సంవత్సరం ప్రారంభంలో మీ 12వ ఇంటి ద్వారా కూడా శనిదేవుడి సంచారం కారణంగా మీరు మీ విదేశీ వ్యాపారం నుండి ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ వ్యాపార విషయానికి వస్తే ఈ సంవత్సరం మీకు వరం కంటే తక్కువగా ఉండదు. ఉద్యోగరీత్యా తరచుగా ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. మీరు విదేశీ ప్రదేశానికి వెళ్ళడం ద్వారా మిమ్మల్ని మీరు స్థిరపరుచుకునే అవకాశాన్ని కూడా మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. 2025 సంవత్సరానికి సంబంధించిన జ్యోతిష్య శాస్త్ర సూచన మీనరాశి వారికి ఆరోగ్యపరంగా గొప్ప సంవత్సరం. ముందుగా ఈ సంవత్సరం మీకు అదృష్టవశాత్తు కూడా మీ ఆరోగ్య ప్రయాణంలో ఎటువంటి అడ్డంకులు కూడా ఎదురుకావు మరియు ఎక్కువ సమయం మీరు మిమ్మల్ని ఫిట్గా మరియు చక్కగా కూడా ఉంచుకోగలుగుతారు. ఇది ఈ సంవత్సరం మీకు జీవితాన్ని సమృద్ధిగా ఆరోగ్యం మరియు సంపదతో ఆశీర్వదిస్తుందని తెలుస్తోంది. మీరు మీ యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో సంతోషంగా కూడా ఉంటారు. 2025 సంవత్సరంలో మీరు ఎటువంటి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. అంతేకాకుండా మీరు మీ యొక్క పాత వ్యాధుల నుండి స్వస్థత కూడా పొందుతారు. ఈ సంవత్సరం మీరు ఫిట్నెస్ ఫ్రీక్గా కూడా మారుతారని తెలుస్తోంది. ఈ 2025 మీనరాశి వారి కెరియర్ జాతకం యొక్క ఖచ్చితమైనటువంటి అంచనా అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంచనాల ప్రకారం ఈ సమయం మీ కెరియర్లో అద్భుతమైన ఫలితాలను తెస్తుంది. ఈ సంవత్సరం మీ కెరియర్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి మీరు ఎటువంటి రాయిని కూడా వదిలిపెట్టరు. మీరు మీ యొక్క కెరియర్ మరియు వృత్తి జీవితంలో మీ పూర్తి దృష్టిని కూడా కేంద్రీకరిస్తారు. మీ కెరియర్ డ్రీమ్స్ను వెంటాడడానికి మీరు కష్టపడి పని చేస్తారనడంలో కూడా సందేహం లేదు. అదృష్టవశాత్తు మీకు ఈ కాలం మరియు రాజయోగాన్ని పోలి ఉంటుందనే చెప్పాలి. మీ సామర్థ్యాలు మరియు నైపుణ్యం కారణంగా మీరు చేసే ప్రతి పనికి కూడా మీరు ప్రశంసించబడతారు. మీ ఉదార స్వభావం మరియు నైపుణ్యం కలిగినటువంటి పని మీ యొక్క ఇమేజ్ను కూడా మెరుగుపరుస్తుంది మరియు కార్యాలయంలో మీ కీర్తిని కూడా కాపాడుతుంది. మీ సంపద కీర్తి ప్రతిష్టలు కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి అని చెప్పడం కూడా చాలా ప్రోత్సాహకరంగా కూడా కనిపిస్తుంది. మీరు ఎటువంటి రిస్క్ అయినా సరే తీసుకోవచ్చు. అదృష్టం ఖచ్చితంగా మీకు మద్దతుని ఇస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు విజయం కూడా సాధిస్తారు. ఈ సంవత్సరం మీ యొక్క ఆదాయ వనరులు డైనమిక్గా పెరుగుతాయి. మీ యొక్క ఆర్థిక స్థితి గతంలో కంటే కూడా బలంగా కూడా ఉండవచ్చు. మీరు ఈ సంవత్సరం మీ కుటుంబంతో మరింత నాణ్యమైన సమయాన్ని కూడా వెచ్చిస్తారు. మానసిక ఒత్తిడిని కూడా గణనీయంగా మీరు తగ్గించుకుంటారు. 2025 సంవత్సరం మధ్య భాగం కూడా మీ కెరియర్ పరంగా ఫలవంతమైనదిగా కూడా ఉంటుంది. ఇది మీ యొక్క కృషికి ఫలవంతమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తుల జీవితంలో కూడా గణనీయమైన పెరుగుదల అయితే ఉంటుంది. మీరు మీ పనితో అందరినీ కూడా సంతోషపెట్టగలుగుతారు. బహుశా మీరు మీ పనికి సంబంధించి కొంత ప్రయాణం కూడా చేయాల్సి ఉంటుంది. మీ వ్యాపార పర్యటనలు సాకారం అవుతాయి మరియు మీకు ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు కూడా అందిస్తారు. దురదృష్టవశాత్తు కూడా మీరు వ్యాపార భాగస్వామ్యం కారణంగా కొంత నష్టాన్ని కూడా మీరు చవిచూడవచ్చు. ఈ కాలంలో మీరు ఎటువంటి భాగస్వామ్యాన్ని నివారించాలని కూడా సూచించారు. ఇప్పుడు మీ యొక్క మూలధనాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టడానికి మరియు మీరు విజయవంతం కావాలి అనుకుంటే కష్టపడి పనిచేయడానికి సమయం ఆసన్నమై ఉంది. మీ విజయం గురించి గర్వించకుండా ఉండడం కూడా ముఖ్యమే. అందరినీ కూడా వెంట తీసుకెళ్లడం పెద్దల బాధ్యత. నిజాయితీగా వినయంతో ముందుకు సాగితే జీవితంలో మిమ్మల్ని విజయం వరిస్తుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.